హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను మీషు. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా బుడ్డిగాడి బర్త్‌డే రోజు మేము జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్‌కెళ్ళామనమాట. ఇది ఎప్పటినుంచో అడుగుతుంటే మా వారు ఈరోజు తీసుకెళ్లారు. లోపలికెళ్ళగానే ఇలా ఆర్చి కనిపిస్తుంది. ఆర్చిలోంచి లోపలికెళ్ళగానే నాకెందుకో చల్లగా అనిపించింది గుడి అంతా. కాళ్ళు కూడా కాలలేదు. మేము లెఫ్ట్ సైడ్ పార్కింగ్ ఉంటే అక్కడ బైక్ పార్క్ చేసి మేము వెళ్ళాము. పక్కన శంకు చక్రాలు ఇలా ఉన్నాయి. కొంచెం పాజిటివ్ వైబ్ అనిపించింది నాకు. ఒక పక్కన త్రిశూలం ఉంది. ఇలా హ్యాండ్‌తో పెట్టుకొని ఇలా ఎందుకు పెట్టారో నాకు తెలియలేదు. ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. అలా వెళ్ళగానే ఫ్రంట్‌కెళ్ళగానే రాజగోపురము బాగా హైట్ 7 ఫ్లోర్స్ అంట అది. అది ఎవరో ఫేమస్ పొలిటీషియన్ జనార్దన్ రెడ్డి అనే అతను ఈ గుడిని 7 ఎకర్స్‌లో డెవలప్ చేశారు అని విన్నాను. ఇది 2000 ఇయర్స్ హిస్టరీ ఉందంట ఈ గుడికి. అంతేకాకుండా అక్కడ మెయిన్ ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా! అక్కడ ముందుకెళ్ళే రైట్ సైడ్‌లో కాళ్ళు కడుక్కొని కొంచెం ముందుకెళ్తే షాప్స్, కొబ్బరికాయ కొట్టడం అన్నీ ఉన్నాయన్నమాట. అంటే లోపల లేదు. బయటే కొట్టుకొని వెళ్ళాలి కొబ్బరికాయి. ఇంకా వాహన పూజ ఇవన్నీ అగో కనిపిస్తున్నాయి కదా! షాప్స్ అక్కడ రైట్ సైడ్‌లో ముందుకెళ్తే ఉన్నాయి. ఎగ్జిట్ గేట్ కూడా అటే. ఇక్కడ ఇంకా అలా కొబ్బరికాయ కొట్టుకొని లోపలికెళ్ళేటప్పుడు జెంట్స్‌కి, లేడీస్‌కి చెకింగ్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఇలా లోపలికెళ్ళాలి. అలా లోపలికెళ్ళగానే ఒక అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ ప్రదక్షిణ చేసేవాళ్ళు కంప్లీట్ చేసుకొని క్యూ చేస్తున్నారు. లైన్‌లో ఇలా మేము లోపలికి వెళ్ళొచ్చు దర్శనానికి. లోపల దర్శనానికి నేను ఫోన్ తీసుకెళ్ళాను కానీ ఫోన్ అలో ఉంది. ఇక్కడ రిస్ట్రిక్షన్ ఏం లేదు. నేనైతే వీడియో తీయలేదు. ఆఫ్ చేసేసాను. ఎందుకంటే చూడాలి ఫస్ట్ టైమ్ వచ్చాను కదా! అందులో మాకు కొంచెం ఎక్కువ డిస్టెన్స్ అనిపించింది వెళ్ళేప్పుడు. చూడాలి అని చెప్పి నేను తీయలేదు. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ధ్వజస్తంభం నుంచి లెఫ్ట్ సైడ్‌కెళ్ళిపోతే ఇక్కడ నవశక్తులు అమ్మవార్లు 9 రకాల విగ్రహాలు పెట్టి ఉన్నారు. ఇక్కడ ముడుపు కడతారంట. ఏదైనా కోరిక కోరుకొని కంపల్సరీ తీరుతుంది ఇక్కడ ముడుపు కడితే కోరుకొని అని విన్నాను నేను. ఇక్కడ మేము దర్శనం చేసుకొనొచ్చి కూర్చొని కాసేపు రెస్ట్ తీసుకొని అంటే రెస్ట్ అని కాదు కూర్చుంటారు కదా! దర్శనం చేసుకున్న తర్వాత అలా కూర్చున్నాము. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర స్టార్టింగ్ వస్తూనే చూసాను నేను కాయిన్స్ నిలబెడుతున్నారు. అందరూ నిలబెడుతున్నారు చాలామంది. అందరికీ నిలబడతాయా అనేది డౌటు. నాకైతే ట్రై చేయగానే స్టార్టింగ్‌లో ఆహ్, నిలబడలేదు అసలు నిలబడుతుందో లేదో అనుకున్నాను. ఫస్ట్ మా వారు ట్రై చేశారు. ఇది కనిపిస్తుంది కదా! అదే మా వారి ఫస్ట్ కాయిన్. నిలబడదేమో ఇంక వెళ్ళిపోదాం అనే లోపు కొంచెం ప్రశాంతంగా నిలబెట్టు అన్న తర్వాత ఆయన గట్టిగా అనుకోని నిలబెట్టారు. అప్పుడు నిలబడింది. నెక్స్ట్ టైమ్ నేను ట్రై చేశాను. లాస్ట్‌లో ఇంక నిలబడదేమో అనుకున్న టైం వదిలేసరికి అప్పుడు నిలబడింది. చాలా హ్యాపీ అనిపించింది గుడికి వచ్చినందుకు. చాలా మంచిగా అనిపించింది. అందులో గుడి డెవలప్ చేసిన పర్సన్ ఇతనంట. అంతేకాకుండా ఈవినింగ్ మా వాడి బర్త్‌డే ఇలా జరిగింది. థాంక్ యూ ఫర్ వాచింగ్.